గతేడాది ఒడిశాలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పలు పథకాల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పటి వరకు ఒడిశాలో రేషన్ దుకాణాల ద్వారా పీడీఎస్ బియ్యం, నిత్యావసరాలు ఇస్తుండగా వాటి స్థానంలో పోషణ కేంద్రాలు తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్ దుకాణాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, తూకాల్లోనూ డీలర్లు వినియోగదారులను మోసగిస్తున్నారన్న అభియోగాల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం రేషన్ దుకాణాల స్థానంలో పోషణ కేంద్రాలను తీసుకొస్తోంది. ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఒడిశాలో రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం సరఫరా చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఒడిశాలోని రేషన్ దుకాణాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి. రేషన్ దుకాణాల డీలర్లు తూకాల్లోనూ వినియోగదారులను మోసం చేస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో అక్రమాలు, మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం ఈ తరహా మోసాలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగానే మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం పలు మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో 3.36 కోట్ల మంది పీఎం అన్న యోజన కింద ప్రయోజనం పొందుతున్నారు. పీడీఎస్ కార్యక్రమం కింద 12,000 మంది డీలర్లున్నారు. వీరంతా బీజు జనతాదళ్ కార్యకర్తలని బీజేపీ భావిస్తోంది. పీడీఎస్ డీలర్లలో కొందరిపై ఆరోపణలున్నాయి. ఒక దశలో కొంతమంది పీడీఎస్ డీలర్లను తొలగిస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. నవీన్ పట్నాయక్ పాలన కాలంలో బీజు జనతాదళ్ నేతలు రేషన్ కార్డులు సొంతం చేసుకున్నట్లు ఈ కేవైసీ అధ్యయనంలో నిర్ధారణ అయింది. దీంతో పాటు మృతి చెందిన 4 లక్షల మందిని రేషన్ కార్డుల జాబితా నుంచి తొలగించలేదు. ఇవన్నీ గమనించిన బీజేపీ ప్రభుత్వం రేషన్ దుకాణాలను మూసివేసి వాటి స్థానంలో పోషణ కేంద్రాలు ప్రారంభించడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోషణ కేంద్రాల్లో ఆహార హామీ పథకం కింద ఉచితంగా బియ్యం, గోధుమలు పంపిణీ చేస్తున్నారు. వీటితో పాటు ఆయా చోట్ల పేదలకు పంచదార, నూనె, గోధుమ రవ్వ, బెల్లం, ఉప్పు రాయితీ ధరలకు అందిస్తున్నారు. ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ దుకాణాల్లో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఒడిశాలో కూడా పోషణ కేంద్రాలను ప్రారంభించేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ కేవైసీ పరిశీలన ముగిసిన తర్వాత ఆహార, పౌర సరఫరాల సిబ్బంది క్షేత్రస్థాయిలో స్థూలంగా పరిస్థితి సమీక్షించి ఆ తర్వాత ఏప్రిల్ నెలాఖరు నుంచి కొత్త రేషన్ కార్డులో పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది. రేషన్ దుకాణాల స్థానంలో త్వరలో ప్రారంభం కానున్న పోషణ కేంద్రాల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి రేషన్ సామాగ్రి పంపిణీ కోసం నియమితులవుతారని ఆహార, పౌర సరఫరాల శాఖల మంత్రి కృష్ణచంద్ర పాత్ తెలిపారు. అర్హులందరికీ పోషణ కేంద్రాల్లో రాయితీ ధరలకు నిత్యావసరాలు సమకూర్చాలని తమ ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని మంత్రి పాత్ వెల్లడించారు. పౌర సరఫరా శాఖలో అవినీతి, అక్రమాలను అరికట్టడం, తూకాల్లో మోసాలకు తెరదించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తామని, పోషణ కేంద్రాలకు సంబంధించి త్వరలో నియమావళి ప్రకటించి తర్వాత ప్రారంభిస్తామని పౌర సరఫరా శాఖ మంత్రి పాత్ స్పష్టం చేశారు. దీంతో రేషన్ దుకాణాల స్థానంలో త్వరలోనే పోషణ కేంద్రాలు ప్రారంభం కానున్నట్లు స్పష్టమవుతోంది. ఒడిశాలో 24 ఏళ్ల తర్వాత 2024లో అధికార మార్పిడి జరిగింది. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజు జనతాదళ్ను కాదని బీజేపీకి అధికారం కట్టబెట్టారు ఒడిశా ప్రజలు. గతేడాదిలో ఒడిశా సీఎంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాజీ బాధ్యతలు చేపట్టారు. అయితే బీజేడీ పాలన అనంతరం ఒడిశాలో బీజేపీ మార్క్ పాలన సాగుతోంది. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ ఒక్కొక్కటిగా కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఒడిశాలో ఇప్పటి వరకు రేషన్ దుకాణాల ద్వారానే ఉచిత బియ్యం సరఫరా చేశారు. అయితే రేషన్ దుకాణాల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు, తూకాలోనూ డీలర్లు వినియోగిస్తున్నారన్న అభియోగాలు రావడంతో ప్రభుత్వం వాటి స్థానంలో పోషణ కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఒడిశాలోని రేషన్ కార్డుదారులకు రాయితీ ధరపై అక్రమాలకు తావు లేకుండా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఒడిశాలో రేషన్ దుకాణాల స్థానంలో పోషణ కేంద్రాలను త్వరలోనే తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఎలాంటి అక్రమాలు, అవినీతికి తావు లేకుండా రేషన్ కార్డుదారులకు రాయితీ ధరలో నిత్యావసరాలు అందించాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది.
చూద్దాం.